షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామంలో యెహోషువ మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవాతి దేవుని మహాకృప వలన అందరూ కూడా సంతోషము సమాధానము కలిగి క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవాతి దేవుడు మనందరికీ నట్టి కృప దయచేయాలని మీకోసం నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇర్మియా గ్రంథము 1:9 దేవత దేవుడు ఈరోజు మనకిచ్చిన ఒక చక్కని అద్భుతమైన మాటను చదివి ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 1:9. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. అవును ప్రియులారా, దేవత దేవుని యొక్క కృప ఉంటేనే కదా మన నోట పాటైనా మాటైనా దేవుని వాక్యమైన ప్రార్థనైనా ఏదైనా ఒక అద్భుతం జరగాలంటే దేవుని యొక్క కృపే. అవును, ఆయనే మన నోట ఆ మాటలు ఉంచాలా అని ఆలోచన చేస్తే దీనికి ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని నిర్గమాకాండము 4:11 చూడగలుగుతున్నాము. ఈ వచనములో మన నోట మాటలు ఉంచేది ఆయనేనా అనే ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. నిర్గమాకాండము 4:11 యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని చెవిటివానినే గాని దృష్టి గలవానినే గాని గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా తండ్రి అంటున్న మాటలు. ఇక్కడ ఒక చెవిటివాడైనా, ఒక దృష్టి గలవాడైనా, గుడ్డివాడైనా వీరందరినీ పుట్టించిన వారు ఎవరంటే మన తండ్రి అయిన దేవుడే. మరి అటువంటప్పుడు మన నోట మాటలు ఉంచడం అనేది ఆయనకే సాధ్యము. కాబట్టి మన నోట ఆయన ఉంచిన మాట ద్వారా మనం ఏం చేస్తున్నాము? తండ్రి అయిన దేవునికి అట్టి రీతిలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నామా? ఆయన్ని ఆరాధిస్తున్నామా? మన నోట మంచి మాటలు పలుకుచున్నామా? ఆశీర్వాద వచనాలు పలుకుచున్నామా? లేకపోతే శాపనార్థాలు పలుకుచున్నామా? ఎవరైనా వ్యక్తుల మధ్య మంచి సంబంధాన్ని నెలకొల్పే మాట్లాడుచున్నామా? లేకపోతే కొండెపు మాటలు చెప్పి మంచి సంబంధాలను, స్నేహాలను విడగొడుతున్నామా? లేకపోతే కుటుంబాలను విడగొడుతున్నామా? మన నోటి మాట ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతుంది? మన నోటి మాట ఎవరినైనా రక్షణలోకి నడిపిస్తుందా? లేకపోతే రక్షణలో ఉన్నవారిని చెడగొట్టి లోకంలో కలుపుతుందా? ఇలాగ ఆలోచన చేస్తే గనక తండ్రి అయిన దేవుడు మన నోట పెట్టిన మాటకు మనము విలువనిచ్చే వారముగా ఉన్నామా? దేవుని కొరకు మనము మన నోటిని వాడుతున్నామా లేదనే ఒక చక్కని విమర్శ చేసుకోవాల్సిన సమయమని నేను మీతో హెచ్చరిస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన నోట ఆయన పెట్టిన ఈ మాట ద్వారా కొన్ని ఆత్మలనైనా రక్షించగలిగితే, కొంతమందినైనా ఆయన మార్గంలోకి నడిపించగలిగితే ఆయనకి మనం చెల్లించే నిజమైన కృతజ్ఞతాస్తుతులు అవే అని మనం గ్రహించాలి. కాబట్టి ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాటలో చూస్తే గనక నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఎందుకంటే ఒక మోగవాన్నే కానీ, ఒక చెవిటివాన్నే కానీ, ఒక దృష్టి గలవాన్నే కానీ, ఒక గుడ్డివాన్నే కానీ ఎవరినైనా పుట్టించేది ఆయనే అయినప్పుడు మన నోట ఆయన పెట్టిన మాటను మనం ఒక మంచి మాటగా మార్చి ఎదుటి మనిషిని ఆయన సన్నిధిలోకి నడిపించే మాటగా మారిస్తే కనుక తండ్రి అయిన దేవుడు మనల్ని ఒక అద్భుతంగా చూడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 5:14 అంటాడు కదా, కావున సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములు కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఏంటండి? ఈ మాటలు పలికినందున అనగా దేవుని మాటలు పలికినందున ఈ వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగా చేస్తాడంట. ఏ వాక్యము? దేవుని వాక్యం మన నోట అగ్నిగా ఉండి చెడు ఆత్మలను కాల్చివేసేది, మంచి ఆత్మలను రక్షించేదిగా మన యొక్క నోట ఆయన మాట ఉండాలని ఈ మాట ద్వారా మనము గ్రహించగలుగుతున్నాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడిచ్చిన మన యొక్క శరీరము ఒక అద్భుతము. మన కన్ను, మన చెవి, మన ముక్కు, మన నోరు, మన శరీరంలోని యొక్క జ్ఞానేంద్రియాలన్నీ కూడా దేవుని కొరకు వాడితే గనక, ఆయన సన్నిధి మహిమ కొరకు వాడితే గనక దేవత దేవుడు ఇంకా అద్భుతంగా మనలను వాడుకొని ఆయన కృప చొప్పున, ఆయన ప్రేమ చొప్పున అనేక మందికి మాదిరిగా ఉంచుటకు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన జ్ఞానేంద్రియాలను ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన పరిచర్య కొరకు వాడితే మనం ఎంతో
మనం ఎంతో ఆశీర్వదించబడిన వారముగా, మేలు పొందిన వారముగా ఉండగలుగుతాము. ఎప్పుడూ కూడా ఆయన నిత్యమైన కృపతో, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క ప్రేమ మన మీద చూపుతూ, ఒక పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నడిపించుటకని సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన కొరకు మన నోటిని, మన యొక్క జ్ఞానేంద్రియాలను, మన శరీరమును అర్పణముగా అర్పించి అనేక మందిని ఆయన సన్నిధికి నడిపించుట కొరకు, నీతి, న్యాయ, యథార్థతలు గల జీవించుటకు, ఆయన చిత్తం క్రింద బ్రతుకుటకు మనం ఇష్టపడితే కనుక దేవాతి దేవుడు ఆ యొక్క కార్యమును మన ఇట్లా జరిగి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అటు రీతిగా మనము పరిశీలించుకొని, ఆత్మవిమర్శ చేసుకొని, దేవుని కొరకు బ్రతికే వారం ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటను బట్టి దేవాతి దేవుడు మన ఆత్మలను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నత మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అల్పులము, అయోగ్యులము నాయన ప్రభువాన్ని పిలుచుటకు అర్హత లేని మమ్మల్ని అందరినీ కేవలము నీ జాలి చేత, నీ ఉచితమైన కృపచేత మమ్మల్ని రక్షించిన ఆయన, నేను జీవ మార్గంలో మమ్మల్ని నడిపించినందుకై వందనాలు ఆయన. మా నోట మీరుంచిన మాటలను అనేక మందిని రక్షణకరంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందిని నీ ఆత్మలో బలపరచుటకు మేము ఉపయోగించి ఆయన నీకు మహిమార్థంగా జీవించి కృపను దయచేయమని, ఈ మాటలైన బిడ్డలను ఆత్మలో స్థిరపరిచి, బలపరిచి, రక్షణలో నడిపించమని, స్వస్థత దయచేయమని, ఆత్మలో బలపరచమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.